రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తోంది. నిలదీస్తే నోటీసులు ఇచ్చి వేధిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసును మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణకు రావాలని నోటీసులు తెలిపింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో హరీష్ రావు సమావేశమయ్యారు. అక్కడి నుంచి సిట్ విచారణకు వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రంజిత్ జూబ్లీహిల్స్ పిఎస్ ప్రాంగణం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రంజిత్, మరి ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభమైంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ ని అసలు లోపలికి అనుమతించట్లేదు. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి అసలు లోపల ఏంటి సిచ్యువేషన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ లేదు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, దాదాపు 6 గంటలకు కూడా మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించిన సిట్ విచారణ కూడా మొదలైంది. దాదాపు 6 గంటల్లో కూడా కేవలం కూడా ఏదైతే 160 సిఆర్ ప్రకారం వచ్చేసి ఏదైతే కేసు ఉందో ఆ కేసు సంబంధించిన విచారణ పిలిపించిన వ్యక్తులు దాదాపు 48 గంటల ముందు దానికి సంబంధించిన నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలవాల్సిన అవకాశం ఉంది. కానీ అలాంటిది లేకుండా కేవలం ఏదైతే బొగ్గు గనుల విషయంలో అక్రమంగా జరిగినటువంటి 1680 కోట్ల ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించింది డైవర్చేషన్ కోసమే దాదాపు 12 గంటల ముందు రాత్రి నోటీసులు ఇవ్వడం, ఉదయం 11 గంటలకు రమ్మడం అనేది కూడా ఇది కరెక్ట్ కాదని కూడా దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లీగల్ సెల్ యొక్క న్యాయవాదులు చెప్తున్నారు. ఏదైతే విచారణ ఉందో విచారణకు సంబంధించిన దానికి ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఒక న్యాయవాదిని కూడా విచారణకు తీసుకురావాలి అనేది కూడా ఉంటుంది. కానీ కనీసం అక్కడికి రావాల్సిన దాంట్లో కూడా ఏ న్యాయవాదిని కూడా లోపలికి పంపించకుండా కనీసము వాళ్ళని ఎలో చేయకుండా కూడా దాదాపు 8 గంటలుగా కూడా ఆ విచారణ అనేది చేపడుతున్నారు. దానికి కేవలం ఏదైతే జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించిన 8 గంటలుగా ఉదయం 8 గంటల కాడ నుంచి కూడా దాదాపు దాంతో పాటుకు వచ్చేసి లాండర్ పిఎస్తో పాటుకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసినటువంటి పోలీసు బలగాలందరూ కూడా ఒకవైపు గేటు ముందు కావచ్చు, దాని వెనక భాగంలో కావచ్చు, దాదాపు పోలీసు బలగాలందరినీ తీసుకొచ్చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దాదాపు అంటే ఏదైతే ఓన్లీ వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రం మధ్య నుంచి కొట్లాట కావచ్చు, దాంతో పాటుకు వచ్చేసి వీళ్ళకు సంబంధించినటువంటి వాటాల పంచాయతీ కావచ్చు, ఇవన్నీ డైవర్షన్ చేయడానికి వీళ్ళు చేసేస్తున్నటువంటి ఈ నాటకాలు అనేది కూడా ఈ తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నట్లుగా కూడా ఇక్కడ స్థానికంగా చేసే పరిస్థితి చెబుతుంది. కాకపోతే ఏదైతే పిఎస్ దగ్గరికి వస్తున్నటువంటి ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఎక్కడికి లేకుండా ఒకవైపు పోలీసులు వాళ్ళందరూ కూడా చేసి తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. దాదాపు ముఖ్య నాయకులతో పాటుగా 6 గంటలుగా విచారించిన వ్యక్తికి అసలు భోజనం చేశాక లోపల ఏ విధంగా ఉండి విచారణకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టులో గతంలో వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో చక్రధర్ గౌడ్కి వేసిన పిటిషన్ అది క్లాస్ చేసిన తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వానికి చెంపపెట్టి పెట్టిన తర్వాత వాళ్ళ ధోరణి అనేది కూడా ఎక్కడ బారిన పరిస్థితి కనపడట్లేదు. కేవలం వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే సొంత బావమర్దికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 1680 కోట్లకు సంబంధించినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో దానికి ఆధారాలు చెప్పలేక, దాంతో పాటుగా మంత్రుల మధ్య ఒకటి సయోధ్య లేక, అంటే ఒక మంత్రి ఉంటే మరొక మంత్రి పక్కన లేని పరిస్థితి, ఇద్దరు కలిసి ట్రావెల్ చేయలేని పరిస్థితి, ఇలాంటి దాంట్లో వాళ్ళ డైవర్షన్ కోసం కూడా ఇలాంటివి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, గతంలో చూసుకున్నట్లయితే ఈ కార్ రేస్ కావచ్చు, ఏంటంటే రోజుకొక ఏదైనా వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మైనస్ పాయింట్లు అనేది బయటకు వస్తున్నాయో ఆ వచ్చిన సమయంలో చూసుకున్నట్లయితే డైవర్షన్గా ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఈ కార్ రేస్ అని ఏదైనా వెలుపుదీసే పరిస్థితి కలపడుతుంది. కానీ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్నటువంటి టీవీస్ అనేది ఎప్పటికప్పటికి ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మన విజువల్లో చూసినట్టయితే మొత్తము కూడా అంటే పోలీస్ బలగాలందరినీ కూడా ముమ్మరం చేసి ఎస్ఓటీ పోలీసులు కావచ్చు వాళ్ళందరితో పాటుగా టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళందరినీ తీసుకొని బెటాలియన్ని తీసుకొచ్చేసి ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కావచ్చు, దాంతో పాటుగా మీడియాకి కూడా స్వేచ్ఛ లేకుండా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనేది కూడా ఇక్కడ కనబడుతున్నట్టు మనకు విజువల్లో చూసినట్లయితే ఒకవైపు పోలీసులు మరోవైపు ఎస్ఓటీ పోలీసులు వీళ్ళందరూ పెట్టేసి ఇక్కడ ఉన్న వాళ్ళని పంపించుకుంటూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పితే ఆ కేసులో కనీసం పసలేదని కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నదో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే అభిమానులందరూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళని వ్యక్తం చేస్తుంటే కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 6 గంటల కాంచి కూడా ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి. దాదాపు విద్యార్థులు కావచ్చు ఒక బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు. కానీ అంటే అసలేని కేసు పెట్టేసి కూడా దాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కూడా ఆగ్రహం చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుంభకోల పైన ఈరోజు హరీష్ రావు గారు ఎక్కడెక్కడ ప్రశ్నిస్తా ఉంటే
ఈ రోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు చూడండి బొగ్గు కుంభకోణంలో ఈ రోజు ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పటి వరకు హరీష్ రావు గారు అసలు జూలు వాళ్ళకు టైంకు అన్నం పెట్టిర్రా, టైంకు మందులు ఇచ్చిర్రా, అసలు ఉన్నాడా లేడా అని మా యొక్క ప్రశ్న ఉంది. వెంటనే హరీష్ రావు గారిని బయటికి పంపించాలని మేము బీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తాం. అదే విధంగా ఈడ మేము అందరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని కానీ బీఆర్ఎస్ విద్యార్థులు శాంతియుతంగా ఉంటే ఈరోజు కాంగ్రెస్ యొక్క చెంచాలుగా ఈరోజు పోలీసులు వివరిస్తూ మమ్మల్ని కర్కశంగా కఠినంగా ఈరోజు ఎక్కడక్కడ అరెస్టులు చేసి తోపులాట చేసి ఇక్కడ మహిళలను కూడా ఈరోజు ఇబ్బందులు చేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉన్నా కానీ అంటే శాంతియుతంగా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ హరీష్ రావు కోసం ఈరోజు జిల్లాల నుంచి అక్కడెక్కడ పోలీసు వ్యవస్థ పెట్టి ఈరోజు మనం అంచాల బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, ఇది ఒక టీఆర్ఎస్ పంట అంటే ఉద్యమాల గడ్డ. నువ్వు ఎన్ని అంచాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు ఎన్ని చేసినా మా యొక్క ప్రజల పక్షాన నిలబడతారు హరీష్ రావు గారు. వెంటనే హరీష్ రావు గారిని విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సీటుకు సంబంధించినటువంటి విచారణ అనేది కూడా 6 గంటలుగా కొనసాగుతుంది. దీన్ని ఏ విధంగా చూడండి, ఇరవైపు కార్యకర్తలు కావచ్చు, నాయకులందరూ వస్తుంటే కూడా పోలీసులందరూ ఎక్కడికక్కడ కూడా తరిమికొట్టే ప్రయత్నం ఉంది. దీన్ని ఎలా చూస్తుంది? ఇది పసాలేని కేసు. ఆల్రెడీ దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే కేసులో హైకోర్టు కొట్టేసింది. స్పెషల్ లీవ్ అప్లికేషన్ తీసుకొని సుప్రీంకోర్టులో ధరపెడితే అక్కడ ధర్మాసనం కూడా ఇది చెల్లని కేసు అని చెంప చెల్లుమనే విధంగా సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు మళ్ళీ నిన్న మన రేవంత్ రెడ్డి బావమర్ది చేసిన అక్రమాణాలు భూ కుంభకోణాన్ని బయటకు పెడితే దాన్ని ఇమీడియట్ గా కక్ష పూరితంగా నిన్న రాత్రికి రాత్రి 9 గంటలకు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్లకు నోటీసులు ఇచ్చిన తెల్లారి 11 గంటలకు హాజరు కావాలని చెప్పిండు. అయినా మా నాయకుడు కోర్టులను చట్టాలను నమ్మే నాయకుడు కాబట్టి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు సిట్టు విచారణకు హాజరైండు. సిట్టు విచారణ 11 గంటలకు పోయిండు పొద్దున. ఇప్పుడు ఎంత అవుతున్నది? దాదాపు 5:30, 6 అవుతున్నది. 7 గంటలు అయిపోయింది. ఇప్పటి వరకు మా నాయకుడు ఏమున్నాడో లోపల పరిస్థితి తెలియదు. అన్నం తిన్నాడా తెలియదు, గోళీలు వేసుకున్నాడా తెలియదు, వేసుకోలేదో తెలియదు. ఇలాంటి సమాచారం ఇస్తలేదు. ఈ రోజు బయట ఇంతమంది చూస్తున్నారు మీరు. ఈ రోజు అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహవేశంగా ఒక ఆందోళన చెందుతున్నారు. లోపల మా నాయకుడు పరిస్థితి ఏందని, ఆరోగ్య పరిస్థితి ఏందని, అన్నం తిన్నాడా లేదా అని ఆందోళన చెందుతున్నారు. సరే, కార్యకర్తలకు ఎవరికి పంపలేరు, కనీసం మా లాయర్ బృందం, మా అడ్వకేట్ల బృందం వచ్చింది, వాళ్ళకైనా లోపల పంపించాలి కదా, వాళ్ళకైనా అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో చెప్పాలి కదా. ఎందుకు ఇంతకు మా నాయకుడు ఇక్కడ ఉన్నాడా లేదా జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఎక్కడికైనా తరలించిర్రా? ఇది తెలవాలి. ఈ రోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం మొత్తం కూని అయింది. ఇది రాక్షస రాజ్యంగా మారింది. రేవంత్ రెడ్డి మొత్తం రాక్షస రాజ్యంగా ఈ తెలంగాణను మార్చి పడేసిండు. ఈ రోజు హరీష్ అన్నకి ఏమన్నా జరగాలి, తెలంగాణ మొత్తం అగ్గి గుగ్గిలం పెడతాం. ముందు జాగ్రత్త హెచ్చరిస్తున్నాం. ఇమీడియట్ గా మీరు తక్షణమే హరీష్ అన్నను బయటికి విడుదల చేయాలి. అక్కడ ఆయన ఏమున్నాయో మొత్తం ఇప్పుడు మా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తక్షణం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా మహిళలందరూ ఇక్కడికి వచ్చేసి మహిళలు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే హరీష్ అన్న మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారో హరీష్ రావుకు మద్దతుగా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అనేది మనము విజువల్లో చూసుకోవచ్చు. కానీ వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే దాదాపు ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా చేసినట్టుగా కనబడుతుంది. మనము చూసుకున్నట్లయితే ఏదైతే కనీసం శాంతియుతంగా వాళ్ళు వచ్చేసి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని కావచ్చు, దాంతో పాటుగా హరీష్ రావుని ఏ విధంగా అరెస్టు చేస్తారనేది ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టుకుంటూ ఎక్కడికక్కడికి తరిమి కొట్టడం, ఆడవాళ్ళని చూడకుండా కావచ్చు, దాంతో పాటుగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కేవలం ఇది కక్షపూరితంగా అంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్పితే ఇది అనేది కేసులు అనేది కూడా పసలేదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, తదుపరి కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉన్నారో మనతో మాట్లాడడానికి కూడా మాజీ డైరెక్టర్ సుమిత్ర గారు మాట్లాడుతున్నారు. కేసులకు మేము జడుచుకునేది లేదు, కాంగ్రెస్ స్కామ్లన్నీ బయట పెడుతున్నారని మంత్రులు వాళ్ళు స్వయంగానేమో మహిళా జర్నలిస్టులు ఉద్దేశించి మాట్లాడతారు. ఇక్కడ బీఆర్ఎస్ గా మా హరీష్ అన్న నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలిప్పేసిండు. బట్టలిప్పడం అంటే భౌతికంగా
సిగ్గెగ్గులు లేకుండా మాట్లాడే మాటలు కావు ఇవి. మరి ఇవి మీ భాగోతాలు, మీ ఆటలు, మీ డ్రామాలు బట్టలు ఇప్పి చూపించండి మీకు తెలంగాణ సమాజానికి. హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలి. సమయం అయిపోయింది. ఆయన ఆరోగ్యం ఏంది, ఆయన ఆహారం ఏంది, ఎంతసేపు నిర్బంధిస్తారు? ఇదెక్కడ నిర్బంధం? ఆయన ఏం చేసిండు కోర్టు మాటలు కూడా మీరు లెక్కలోకి ఎట్లా తీసుకోరు? హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ తప్ప ఇంకొకటి కాదు. ఇదంతా బూటకపు కేసు, ఇదంతా బోగస్ కేసులు పెట్టి ఇవాళ ప్రజల దృష్టి మళ్లిస్తా అంటారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికలు ముందర పెట్టుకొని ప్రజల దృష్టి మళ్లిస్తా అంటే ఎంతసేపు? 2 ఏళ్ళు ఇవే డ్రామాలా మీవి? 2 ఏళ్ళు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఏనా? ఏం చేస్తున్నారు అసలు? ప్రజల గురించి పాలించండి అయ్యా, ప్రజలకు మేలు చేయండి అయ్యా. మా అధినేత కేసీఆర్ గారు ఒక్కటే మాట స్పష్టంగా చెప్పిండ్రు, ప్రతిపక్షంలో ఉన్నామా పాలక పక్షంలో ఉన్నామా కాదు, ప్రజల పక్షాన ఉన్నామా లేదా అనేది మనం చూడాలి. ప్రజల కోసమే మాట్లాడాలి, ప్రజల కోసమే పాటుపడాలి. మనం ఏ పాత్రనిచ్చినా పోషించాలి. మీరు ప్రతిపక్షంగా పని చేయండి అని అధినేత ఆదేశాల మేరకు మేము పనిచేస్తా ఉన్నాము. మీరు దోచుకుంటా ఉంటే చూస్తూ కూర్చోవాలా? మీ దోపిడీ గుట్టు విప్పద్దా? మీ దోపిడీ గుట్టు విప్పి బజార్లో మిమ్మల్ని బరిబత్తల నిలబెట్టద్దా? తెలంగాణ సమాజం ముందు మిమ్మల్ని ఉంచొద్దా? ఏం చేస్తున్నారు? పాలన చేతగానితనము, పంపకాల పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు. మీరు అనుకుంటున్నారు ఈ మంత్రి మీద ఆ మంత్రి మీద ఈ మంత్రి గొడవలని అనుకుంటున్నారు. మంత్రుల భాగోతం బయటేసిన ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి భాగోతం బయటేసిన అని మంత్రులు అనుకుంటున్నారు. అన్ని సర్దుకుంటాయి, మళ్ళా బయట పెడతారు, అన్ని సర్దుకుంటాయి. పంపకాలు దగ్గర పంచాయతీ వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. కానీ తెలంగాణ ప్రజలకు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని రోజు ఎన్ని ప్రెస్ మీట్లు ఎట్లా సరిపోయినటువంటి అవినీతి ఒక్క రంగాన్ని ముట్టిన ఆ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడు, ఆ టికెట్ల పెంపు సంగతి నాకు తెలియదు. ఆ కృష్ణానగర్ పోయి వాళ్లకు సినీ కార్మికులకు హామీ ఇచ్చేస్తే అక్కడ మంత్రే ఉండడు. మళ్ళీ అన్ని మంత్రులను అన్ని శాఖలను సమన్వయంతో కలుపుకొని పోతా అంటాడు. ఎక్కడి సమన్వయం? ఒక్క మంత్రికి సమాచారం ఉండదు. అన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే తీసుకుంటారు. హోంశాఖ తన దగ్గరనే ఉంటది, విద్యాశాఖ తన దగ్గరనే ఉంటది. ఆడ పిల్లలు చచ్చిపోతే పట్టించుకునే ఇది లేదు, శాంతి భద్రతల సమస్యలు పట్టించుకునే ఇది లేదు. నీవు మమ్మల్ని అణిచివేయడానికే నీ ప్రభుత్వం ఉన్నదా? బీఆర్ఎస్ గద్దెలు కూల్చడానికే నీ ప్రభుత్వం ఉన్నదా? బీఆర్ఎస్ ను బొంద పెడతా, పాతి పెడతా, 100 మీటర్ల లోతు పెడతా అని శపథం చేయడానికే నీ ప్రభుత్వం ఉన్నదా? ఎంతయ్యా నీ మెజారిటీ? 1.8% మెజారిటీ పట్టుకొని విర్రవీగుతున్నావు. విర్రవీగిన వాళ్ళని కాలగర్భంలో కలుపుతారు ప్రజలకు విచక్షణ ఉన్నది. కాంగ్రెస్ దోపిడీ, అప్పులని అబద్దాలు చెప్పి 3 లక్షల కోట్లు తెచ్చి ఏం మింగితిరి, ఏం చేస్తిరి? ఎక్కడి పనులు? మీరు నిన్నక్కడ మేడారంలో పోయి మంత్రివర్గ సమావేశం పెట్టుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తారు. అది 10 కోట్ల ఖర్చు. ఆ టెంట్లు గుడారాలేసి అక్కడ ఏది మీరు చేస్తున్నటువంటి ప్రజాపాలన అంటే ఇదా? ప్రజా కంటక పాలన కదా, ప్రజా ద్రోహ పాలన కదా. మేము ఎండగడతాం, ప్రజల పక్షాన ఉంటాం. బీఆర్ఎస్ గా మేము భయపడితే తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదు. భయమెరగకుండా మాకు శిక్షణనిచ్చి కేసీఆర్ గారు మృత్యుంజయుడు కదా, చావును జయించి చావు నోట్లో తలబెట్టి వాళ్ళ తెలంగాణ సాధించిన వాడు. ఇట్లాంటి కేసులు, పిట్ట బెదిరింపులు, ఉడత ఊపులు, తాటాకు చప్పులకు జడిస్తే తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటుండేనా? వెంటనే హరీష్ అన్నను విడుదల చేయాలి. ఆయన ఆరోగ్యం ఎట్లా ఉన్నది, ఆయన పరిస్థితి ఏంటి, మందులు వేసుకున్నారా, వెంట ఉన్నాయా లేవా అనే ఆందోళన మాకున్నది. హరీష్ అన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాంతో పాటుగా వచ్చేసి మహిళా నేతలందరూ కూడా ఇక్కడ ఆగ్రహం చేసుకుంటున్నారు. ప్రశాంతంగా వచ్చేసి వాళ్ళకి ఏదైతే సంకీపంగా వచ్చిన వ్యక్తులను కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. చూడమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా లాక్కొని పోతున్న పోలీసుల ధోరణి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి ఎలా చూడొచ్చు? ఇది దొంగ రాజకీయం చేస్తుండ్రండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. మినిస్టర్లకు తెలియకుండా తన రాజకీయం కోసం, తన వ్యక్తిగత కోసం, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తుండ్రు. ఇది రేవంత్ రెడ్డి కుట్రనే. మంత్రులకు తెలియదు, మంత్రులకు సంబంధం ఉండే ఒకటి బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి వాళ్ళు గొడవలు చేసుకొని మా హరీష్ రావు గారు, డైనామిక్ లీడర్ అయిన హరీష్ రావు గారు ఉద్యమకారుడు. కేసీఆర్ తర్వాత ఉద్యమకారుడు అంటే హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలను, సబ్బండ వర్గాలను ఒక్కటి చేసే హరీష్ రావును పట్టుకొని ఈ రోజు బోన్లో కూర్చుండబెట్టిండ్రు. బోన్ అంటే అది ఆ బోన్ కొత్త కాదు, పులికి బోను కూడా విరగొట్టుకొని రానికి కొత్త కాదు.
వెంటనే హరీష్ రావును విడుదల చేయాలి, విచారణ బంద్ చేయాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇది సుప్రీంకోర్టులో హరీష్ రావును పెట్టిన కేసును ఇది తప్పుడు కేసు అని కొట్టువేయబడింది. ఈ తప్పుడు కేసు ఈ రోజు ఎందుకు విచారణ పిలిచిండ్రంటే ఈ రోజు ఇప్పటి నుండి మున్సిపల్ ఎలక్షన్లలో మాయే ఎక్కువ సీట్లు రావాలని కుట్రతోటి కాన్ఫరెన్స్ లో ఉన్న మా మాజీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలను హైదరాబాద్ పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ మంత్రులను వాళ్ళ కాన్ఫరెన్స్ లో పెట్టుకొని దొంగలాగా, ఎందుకంటే 420 పథకాలు పెట్టిండు కదా, అవి దొంగ పథకాలు. ఆ దొంగ పథకాలతోటి ఇంకో 5 పథకాలు పెంచి పబ్లిక్ ను డైవర్ట్ చేసి గెలవడానికి మా బీఆర్ఎస్ పార్టీని దొంగగా చూడాలని ప్రజలకు అన్ని చూస్తుండ్రు. కానీ హరీష్ రావుకు ఒక ఏ రకమైన ఇబ్బంది జరిగినా కూడా ఇప్పుడు రాత్రి 8 అవుతుందని మాకు తెలుస్తుంది. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారము మాకు 8 గంటల దాకా హరీష్ రావును విడుదల చేయము, ఇంకా విచారణ చేస్తామని చెప్తుండ్రు మాకు. అది కాకుండా తనకు బీపీ షుగర్లు అనేటి ఉన్నాయి, టిఫిన్ ఇవ్వనిస్తలేరు, నీళ్ళు ఇవ్వనిస్తలేరు, ఫుడ్ ఇవ్వని, అంతే ఇంత దొంగ రాజకీయం చేసుకుంటా రేవంత్ రెడ్డి నీ ఈపు చింతపండు చేస్తాము రేమో కానీ నీ ఈ రోజు నువ్వు ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఉంటే ఈ రోజు నీ ఇల్లును ముట్టడిస్తాము. మేము మొన్న కేసీఆర్ ను కూడా దొంగ విచారణ కోసం పిలిపించి ఆ రోజు టైం వేస్ట్ చేసిండ్రు. ఈ రోజు కూడా మా టైం వేస్ట్ చేసుకుంటా పబ్లిక్ లో మా కార్యకర్తలు మా నాయకులు ఎదగద్దు, ఇంకా దొంగ రాజకీయం చేయాలని కుట్రతోటి మా డైనామిక్ లీడర్ అయిన పులి బిడ్డ ఆయన హరీష్ రావు అంటేనే ఒక టైగర్ ను బోన్లో పెడితే ఏం కాదురా బిడ్డ, మీకు ఏం జరుగుతుందంటే అసెంబ్లీలోనే మీ అందరినీ కేబినెట్ మినిస్టర్లనే వణికిస్తుండు హరీష్ రావు గారు. మీరు ఈ లోపల కూర్చుండ పెట్టుకుంటే పప్పులు కూడా ఉడకాయి. అంటే ఇది టైం పాస్ కోసం చేసుకుంటుంది రేవంత్ రెడ్డి. నీ బామ్మర్ది కాదు, నీ ఉన్న కుటుంబంలో ఉన్న దొంగ భూములు మొత్తము బయటకు తీసి ఇంకా కూడా బయటకు పెట్టడానికి మొత్తం తయారు చేస్తున్నాం పేపర్లు. నీ ప్రభుత్వానికి భయపడము, మా బీఆర్ఎస్ నాయకులు కూడా భయపడ సవాల్ విసురుతున్నాం. రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకొకసారి మా నాయకుల మీద చెయ్యి వేసినా కూడా వాళ్ళ కంటి చూపు చూసినా కూడా లాంబడే కొడుక నిన్ను మేము తెలంగాణ రాష్ట్రంలో మా దళితులు ఓట్లు వేసి గెలిపించిన ఈ రాష్ట్రాన్ని దళితులకు నమ్మక ద్రోహం చేసిన నువ్వు ముఖ్యమంత్రి. ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీని కూడా నువ్వు కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, నువ్వేమిచ్చినావు పిచ్చి సన్యాసి. నువ్వు అనవసరంగా మా మాజీ మంత్రులను తీసుకొచ్చి చీటాని పెట్టి దొంగ రాజకీయం చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చక్కగా నువ్వు మీ కేబినెట్ మంత్రులను నువ్వు చక్కగా పెట్టుకొని నువ్వు విద్యాశాఖను కానీ హోంశాఖను కానీ ప్రతి ఒక్క అందరినీ అధికారాన్ని నీ దగ్గర పెట్టుకొని మా వాళ్ళని ఆట ఆడిస్తున్నావు బిడ్డ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొకసారి సీట్ అని కానీ మా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తక్కువ రాజకీయ మా వాళ్ళని తక్కువ చూసినా కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ లీడర్లు కానీ ఎవరు ఊకోరు. రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం బిడ్డ. అంటే దాదాపు 6 గంటలుగా వచ్చేసి సిట్ విచారణ పేరుతో తీసుకువచ్చేసి కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టడం తప్పితే పసలేని కేసు అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే సిట్ ఏదైతే ఉందో హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన కేసును వేసినప్పటికీ కూడా కావాలని చెప్పేసి విచారణ పేరుతో అంటే 41 CR నోటీసులు ఇవ్వకుండా 160 CR నోటీసులు ఇచ్చేసి దాని ద్వారా పిలిపించుకొని ఇక్కడికి తీసుకువచ్చేసి ఇబ్బందులు పెట్టడం, దాంతోపాటు కాలయాపన చేయడం, వచ్చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కూడా రేవంత్ రెడ్డి చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. అన్న చెప్పండి, దాదాపు 6 గంటల నుంచి కూడా సిట్ విచారణ జరుగుతుంది. 48 గంటల ముందు విచారణకి ఇవ్వాల్సిన నోటీసులు అనేది ఇమ్మీడియట్ రాత్రికి రాత్రి పిలిపించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 6 గంటలకు విచారణ జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కక్ష సాధింపు బీఆర్ఎస్ నాయకులని ఏదో ఒక కేసులో పిలిపియాలి, టార్చర్ చేయాలి, ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ ఇష్యూను డైవర్ట్ చేయాలి. ఇప్పుడు స్టేట్లో నడుస్తున్న విషయాలన్నింటినీ కూడా డెవలప్మెంట్ గురించి పట్టించుకోకుండా, డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా, ఏది లేకుండా రాష్ట్ర డెవలప్మెంట్ కాకుండా వేరే విషయాలు పట్టించుకోకుండా మొత్తం డైవర్ట్ చేయడానికి ప్రతిసారి హరీష్ రావు గారినో, కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో
ఇచ్చి నోటీసులు ఇచ్చి పిలవడం అనేది అలవాటైపోయింది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఈ పాలన 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కాంగ్రెస్ పాలన సిటిజన్గా ఈరోజు టైం అడగకుండా తన ఈరోజు రావడం జరిగింది. వచ్చినప్పుడు మార్నింగ్ అడ్వకేట్తో తను కలిసి వచ్చినప్పుడు అడ్వకేట్ను కూడా వద్దు అని చెప్పినప్పుడు కూడా తను సహకరించి తను ఒక్కరే వెళ్ళింది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 6 గంటల సమయం అవుతుంది. 6 గంటల నుండి 6 గంటలు ఆల్మోస్ట్ 6.5 hours టైం అవుతుంది. కామన్గా ఎప్పుడైనా ఎంక్వైరీ చేసినప్పుడు 10 to 5 10 to 6 10 to 5 చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈరోజు 5:30 6 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాచారం మేమేమంటామంటే మీరు ఎంక్వైరీ చేయడంలో తప్పు లేదు. ఎంక్వైరీ చేసినప్పుడు అడ్వకేట్ సమక్షంలో చేయాలి. లేదు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ను మధ్యలో ఏం జరుగుతుందో చెప్పాలి. ఇప్పటి వరకు ఒక విట్నెస్గా పిలిచిన వ్యక్తిని 6.5 గంటలుగా మీరు చూపించకుండా ఒక ప్రజానాయకుడైన వ్యక్తిని ఈరోజు మీరు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసినప్పుడు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆవేదన చెందవచ్చు, నాయకులు ఆవేదన చెందవచ్చు, కార్యకర్తలు ఆవేదన చెందవచ్చు. అదేవిధంగా లా ప్రకారంగా కూడా ఖచ్చితంగా నువ్వు విట్నెస్గా పిలిచినప్పుడు తనకు సంబంధించిన ఒక వ్యక్తిని అడ్వకేట్ను అనుమతించడంలో తప్పులేదు. ఎందుకంటే అడ్వకేట్ సమక్షంలో కాకుండా అడ్వకేట్ ఇప్పుడు కేటీఆర్ గారిని పిలిచినప్పుడు కానీ ప్రతి సందర్భంలో కూడా అడ్వకేట్ని పిలవడం జరిగింది, అడ్వకేట్ను అనుమతించడం జరిగింది. ఈరోజు మేము ఇంతకుముందు కూడా వెళ్ళి అడిగాం. 4 o'clock ఇప్పటివరకు 5 గంటలు అవుతుంది. ఖచ్చితంగా వారి సమావేశం ఎక్కడ ఇవ్వలేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మేము ఖచ్చితంగా మేము సమాచారం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మళ్ళీ 2వ సారి వెళ్ళి అడిగాము. ప్రతి నాయకుడు పోయి అడుగుతున్నా కూడా సంబంధించిన విషయము మాకేం తెలియదు, మేము లోపలికి చేరవేసినాం కానీ వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ రావట్లేదు అన్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాము, ఇంకో 10 నిమిషాలలో ఎట్టి పరిస్థితుల్లో మాకు చెప్పండి. అంటే 6 ఇప్పటికే 6 అవుతుంది, 7 గంటల వరకు చేస్తామని కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి 7 గంటలు ఇన్ని గంటలు కూడా మీరు విచారణ చేయడంలో పద్ధతి కాదు. 5 గంటల వరకు చేసి పంపిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకవైపు ఈ బొగ్గు గనుల విషయంలో, మైనింగ్ విషయంలో కూడా అక్రమాలు కావచ్చు, దాంతో పాటుగా మంత్రుల మధ్యన కొట్లాట కావచ్చు, వాటర్ల పంచాయతీ కావచ్చు, దాన్ని డైవర్షన్కి వచ్చేసి ఇలాంటి కేసులు అనుకోవచ్చు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు వీరి పాలనలో డైవర్ట్ పాలిటిక్స్ అనేది నేర్చుకున్నారు వాళ్ళందరూ కూడా. ఈ రోజున మరి నిన్ననే నోటీస్ చిట్వాలు ఇచ్చేసి హరీష్ రావు గారిని తీసుకురావడం ఇక్కడికి అనేది డైవర్షన్ పాలిటిక్స్ గురించి చేస్తున్న కథ. ఎందుకంటే మరి మంత్రులందరూ కూడా ఈ మధ్యన మనం వింటున్నాం, ప్రతి మంత్రి ఒక ఎలిగేషన్ కలెక్షన్ విషయంలో, పంచుకోవడాల విషయంలో కొట్టాడడం జరుగుతుంది. మరి నిన్నగాక మొన్న బొగ్గు అనే విషయంలో మరి కోల్ కూడా చాలా పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇవన్నిటి విషయాలను పక్కకు పెట్టాలంటే డైవర్షన్ చేయాలి. ఈ విషయాన్ని డైవర్ట్ చేసి హరీష్ రావు గారికి సిట్వాల్ నోటీస్ ఇచ్చి తీసుకొచ్చి పుట్టినే ఏదో మాట్లాడుతున్నాం, టైంపాస్ చేస్తున్నాం తప్ప ప్రజలందరూ గుర్తుపట్టారు ఈ పాలన బాగలేదు. ఈ రేవంత్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఫెయిల్ అయింది కాబట్టి ప్రజలు అతి త్వరలో తగిన బుద్ధి చెప్తారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి పాలనలో ఉన్నటువంటి వైఫల్యాలు ఎండగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన అక్రమ కేసులు పెట్టేసి ఇబ్బందులు పెట్టడం, దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న రాత్రి దాదాపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టేసి వాళ్ళకి సంబంధించిన మైనింగ్ విషయంలో ఉన్నటువంటి అక్రమాలు కావచ్చు,
స్వయాన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బామ్మర్దికి సంబంధించిన భాగోతాన్ని బయటపెట్టి దానిపైన సిబిఐ విచారణ చేయాలనుకుంటా ఒకవైపు కేంద్ర మంత్రితో సహా సిబిఐ విచారణ చేయాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ అవుతున్నాయో అవి కొన్ని గంటల్లోనే వచ్చేసి సిట్కి సంబంధించినటువంటి లేఖ రావడం, దాన్ని హాజరు కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే అసలైన పస అనేది కూడా ఈ కేసులో లేదని చెప్పే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6 గంటలుగా జరుగుతున్నటువంటి విచారణలో అంటే ఉదయం వెళ్ళినటువంటి వ్యక్తి, అతనికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, లేకపోతే ఒక అడ్వకేట్ కావచ్చు, ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ కాకుండా 6 గంటలుగా అంటే ఒక వాళ్ళ బాధితులుగా కాకుండా దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి క్లియర్ చిట్ ఉన్నది. దాంతోపాటు హైకోర్టులో కూడా ప్రభుత్వానికి కూడా చెంపపెట్టి పెట్టిన తర్వాత 6 గంటల కంటే ఏం విచారిస్తున్నారు, ఏం జరుగుతుంది లోపల అంటే కేవలం భయభ్రాంతులు పెట్టేసి నాయకులను కావచ్చు, మంత్రులను పెట్టేసి వాళ్ళ కాంచి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ తప్పితే ఇవన్నీ పరిమాణ కేసులని రాబోయే రోజులలో ఖచ్చితమైన తగిన బుద్ధి చెప్పే పరిష్కారం కూడా ఉంటుంది. ప్రజలకు వచ్చేసి చైతన్యవంతులు కాబట్టి రాబోయే రోజుల్లో ఓటుతోని గుణపాఠం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి అని చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంజిత్.